ఇటు మీడియా రంగంలోకి అటు రాజకీయ రంగంలోకి రాబోతున్నాను అని విజయసాయి రెడ్డి గారు అయితే ప్రకటించిన తర్వాత అండ్ అదే సమయంలోనే ఇటు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు దొందే వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమీ మేలు జరగదు, ఒక థర్డ్ ఫోర్స్ రావాల్సిన అవసరం ఉంది అని తను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారి రాజకీయం ఎలా ఉండబోతోంది? థర్డ్ ఫోర్స్ అంటే తాను ఏమైనా బీజేపీలోకి వెళ్ళి జనసేన బీజేపీ వీళ్ళు ఏమైనా ఒక ఫోర్సుగా అంటే వీళ్ళొక మూడో కూటమిగా అంటే వీళ్ళు ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? ఏమో, ఈ అవకాశాలు బహుశా తక్కువ పాసిబిలిటీ ఉన్నా మరి థర్డ్ ఫోర్స్ అంటే విజయసాయి రెడ్డి గారి దృష్టిలో సొంతంగా పార్టీ పెట్టడం కావచ్చు. వాస్తవానికి అనిపిస్తూ ఉంది విజయసాయి రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టి పాదయాత్ర కూడా చేసే అవకాశం ఉందేమో. సో దట్ అంటే తను ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, తను ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. బట్ నాకు చాలా బలంగా అనిపిస్తుంది విజయసాయి రెడ్డి గారు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఎవరికి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న వాళ్ళను విజయసాయి రెడ్డి గారు టార్గెట్ చేయబోతున్నారు అంటే ఒక క్లియర్ పిక్చర్ అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పటికీ. సరే, తాను ఇంకా రాజకీయంగా ఏ ప్రకటన చేయకముందే మనం ఈ పిక్చర్ లోతుల్లోకి వెళ్ళడం ఎందుకు కానీ, బట్ విజయసాయి రెడ్డి గారు అంటే ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటలు కావచ్చు అండ్ రాత్రి ఈడీ సర్చెస్ తర్వాత చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు, థర్డ్ ఫోర్స్ గురించి మాట్లాడుతూ ఉండడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన టార్గెట్ ఏంటి అన్న క్లారిటీ విజయసాయి రెడ్డి గారిలో ఉన్నట్లుంది. బహుశా ఆ క్లారిటీనే ఒక టార్గెట్గా పెట్టుకొని రాజకీయ పార్టీ అండ్ తదుపరి తన రాజకీయ వ్యవహారాలు ఉండొచ్చు అనిపిస్తుంది. డ్యామ్ షూర్ 99% కొత్త పార్టీ పెట్టవచ్చు, పాదయాత్ర కూడా చేయొచ్చు అని ఎవరిని టార్గెట్ చేస్తారన్నది కూడా నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఎంతవరకు తాను అందులో సక్సెస్ అవ్వగలుగుతారో అన్నదానికి మళ్ళీ కాలమే సమాధానం చెప్పాలి. మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరి 5-6 నెలలు గడిస్తే చాలా హాట్గా అయితే మారబోతూ ఉన్నాయి.